Hi, this is Priya. Welcome to Jabardast TV, Khammam TV. మహాలయ పక్షం ఆరంభాన్ని పురస్కరించుకుని ఖమ్మం రంగనాయకులగుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్మాణ అధ్యక్షులు లగడపటి రామారావు మాట్లాడారు. ఆశ్రమంలో ప్రతి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, బాబా భజన, మాసంలో ఒకమారు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నామని అన్నారు. మహాలయ పక్షం ప్రారంభం నుండి పితృదేవతల పేరు మీద అన్నప్రసాద వితరణ జరిపించదలుచుకున్న వారు అవసరం బాధ్యులను సంప్రదించాలి అని ఆయన కోరారు. మహాలయ అమావాస్య అక్టోబర్ 2 బుధవారం రోజు పితృదేవతల పేరు మీద మహా అన్నదానం నిర్వహించనున్నట్లు రామారావు ప్రకటించారు. మున్నేరు వరద బాధితులకు సహాయంలో భాగంగా ఆశ్రమం ప్రాంగణంలో 5వ విడత అన్నదానాన్ని చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ షిరిడి సాయినాథులకి రామభక్త హనుమాన్కి అభిషేకం, అలంకరణ, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తులకు, వరద బాధితులకు తీర్థాన్న ప్రసాదాలు వితరణ చేశారు. కార్యక్రమాన్ని ఆశ్రమం ప్రతినిధులు పర్యవేక్షించారు. सद्गुरु साईनाथ महाराज की जय। साईराम साई बंधुलकी మరియు నిర్వాహకులకి, దాతలకి, కమిటీ సభ్యులకి శ్రీ కృష్ణ సాయి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనం ఆశ్రమం నిర్మాణం చేసి 2000 సంవత్సరం కార్తీక శుద్ధ దశమి రోజు నిర్మాణం జరిగి ఆ లగాయతు 2000 మనం సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఉన్నాం. 2024 ఈ కార్తీక మాసానికి సిల్వర్ జూబ్లీ వేడుకలకి సమాహితం అవుతున్నాం. మనం ప్రతి గురువారం ఉదయం 10 గంటలకి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మరియు నెలలో ఒకమారు హనుమాన్ చాలీసా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా విశేషంగా మహాలయ పక్షం ప్రారంభమైన తిథులు. ఈ రోజుల్లో పితృదేవతలు వారికి నామ సంకీర్తన చేస్తూ వారు సంతృష్టి చేయడానికి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అన్నీ కలిసి వచ్చాయి. అలాగే మన ఖమ్మం పట్టణంలో ముందెన్నడూ లేని విధంగా వరద బాధితులు అధికంగా నష్టపోయారు ఖమ్మం. అందరికీ మన కృష్ణ సాయినాథుల తరఫున సుమారుగా 5 విడతలుగా ఈరోజు కూడా 5వ విడత అన్నదాన కార్యక్రమం క్యాంప్ ఇప్పుడు మన ఆశ్రమంలో నిర్వహిస్తున్నాము. మనం పంపింగ్ వేల్ రోడ్, పెద్ద తరగతి లేని చాలామంది నిరాశ్రయ్యారు. వారికి చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు యాదాకృష్ణమూర్తి గారు, పద్మావతి వారి కుమారుడు దీపిక వారు మరియు పద్మనాభ సాంశివరావు ప్రవీణ గారు, అలాగే
సరబ్ రమేష్ సరస్వతి గారి ద్వారా వారి ఇంజనీర్ కూడా ఒక 10 బియ్యం సమర్పించారు. వారందరికీ విశ్వసాయి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై సాయిరామ్. అలాగే మన బైరమల్లో రాజుగారు ఎప్పటి నుంచో చిరపరిచితులు, అందరికీ ప్రతి దేవాలయానికి వారు నామసంకీర్తన చేస్తూ ఒకసారి కామపల్లిలో కూడా వారు సప్తాహం చేస్తే మన ఖమ్మం నుంచి కూడా మనం వెళ్ళటం జరిగింది. కామపల్లి కదా సార్, కామపల్లిలో ప్రోగ్రామ్ ఇక్కడ కామపల్లి. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై.